హలో గైస్, ఈరోజు మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళాను, కల్కికి 8:30 షోకి. ఒక్క ముక్కలో చెప్పాలంటే భయ్యా సినిమా ఎరగదీస్తాడు భయ్యా ప్రభాస్. అసలు పాప వాట్ ఏ విజువల్స్, అసలు వాట్ ఏ ప్రజెంటేషన్. అసలు ప్రభాస్ని చూస్తూ ఉంటే కట్అవుట్ని అసలు అదిరిపోయింది. అసలు ఆ ఫైట్స్ కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అండ్ ఆ రామాయణం సీన్స్ కానీ, వాట్ ఎవర్ అసలు ఒక రేంజ్లో తీసాడు అన్నమాట. ఎవ్రీ పెన్నీ వర్తి అసలు. ఒక్కొక్కరి కోసం చెప్పాలంటే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు భయ్య. నాకైతే పర్సనల్గా నచ్చిందైతే ఫస్ట్ మన డార్లింగ్ ప్రభాస్ యాజ్ యూజువల్. అది కామన్, చాలా బాగా చేశాడు. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. చాలా చూడాలనిపించింది అన్నమాట. చాలా యాక్టివ్గా అలా చూసి చాలా రోజులైంది ప్రభాస్ని అలాగా. అండ్ ఈ సినిమాలో చాలా క్యామియోస్ కూడా ఉన్నాయి, అవి నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ ప్రభాస్ అసలు ఆ కల్కియా లేకపోతే వేరే క్యారెక్టర్ ఏదైనా అనేది మాత్రం నేను చెప్పను, అది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ మనకి ఎలాగో తెలిసిన క్యామియోస్ కొన్ని ఎలాగో ఉన్నాయి కదా, అవి నా మన డార్లింగ్ ప్రభాస్ రివీల్ చేశాడు. లైక్ విజయ్ దేవరకొండ అండ్ దుల్కర్ సల్మాన్, వీళ్ళిద్దరు అయితే మన డార్లింగ్ ప్రభాస్ లీక్ చేశాడు కాబట్టి మనం ఎంత, అందుకే వాళ్ళిద్దరి కోసం మాత్రమే చెప్తున్నా. ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి, అవి మీరు ఆన్ స్క్రీనే ఎంజాయ్ చేయండి. అండ్ భయ్యా అమితాబ్ బచ్చన్ మాత్రం సెకండ్ హీరో అని చెప్తాను భయ్య. అమితాబ్ బచ్చన్ ఉన్న ప్రతి సీన్ గూస్ బంప్స్, అసలు చాలా అంటే చాలా బాగా చేశాడు. అతను ఉన్న ప్రతి షాట్లో అసలు మనం కళ్ళు కూడా తిప్పలేము. అసలు ఆ యాక్టింగ్ కానీ, యంగ్గా ఉన్న భారతంలో యంగ్గా ఉన్న షేడ్స్ కానీ, ఇక్కడ కానీ అద్దిరిపో. దీని తర్వాత నా ఫేవరెట్ వచ్చేసి కమల్ హాసన్ గారు. అతను ఉన్నది చాలా తక్కువ స్పేస్ అయినా సరే ఎరగదీసి అవతల పాడేశాడనమాట యాక్టింగ్తో. మన కమల్ హాసన్కి యాక్టింగ్ మనం చెప్పవసరం లేదు, ఎరగదీసేస్తారు. ఈ గెటప్, ఈ సీన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి. ఇంక అంతకన్నా ఇంక నేనేం చెప్పాలనుకోవట్లే, రివీల్ చేయాలనుకోవట్లే. సో నా రేటింగ్ వచ్చేసరికి ఐ విల్ గివ్ 4/5 భయ్యా. అసలు ప్రతి పెన్నీ వర్తి, అసలు ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. బట్ నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ డోంట్ గో టు 3D. నాకెందుకో నేను 3Dకి వెళ్ళాను కానీ నాకెందుకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బెటర్ ప్రిఫర్ 2D. ఓకే, మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బట్ ఇది నా పర్సనల్ సజెషన్. దాట్స్ ఇట్. నా రివ్యూ కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.